హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే విద్యార్థులకు భారీ శుభవార్త 15 రోజులు స్కూళ్లకు సెలవులు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే విద్యార్థులకు 15 రోజులు సెలవులు ఎక్కడ ఇచ్చారు? ఎందుకు ఈ సెలవులు ఇచ్చారు అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక శీతాకాలం సందర్భంగా దేశవ్యాప్తంగా రోజురోజుకు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయి చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తూ దేశంలోనే వివిధ రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక్కో రాష్ట్రంలో 15 రోజుల పాటు పాఠశాలలను మూసివేయనున్నారు. ఏ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు ఎన్ని రోజులు స్కూళ్లకు సెలవులు ఉంటాయో ఒకసారి తెలుసుకుందాము. ఇక దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే జనవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఢిల్లీలోని అన్ని స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తూ ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 15 రోజులతో పాటు ఈ నెల 25వ తేదీన క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆ రోజు కూడా సెలవు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్లో ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు స్కూళ్లకు సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించారు. ఇక ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శీతాకాల సెలవులు ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగుతున్నాయి. అయితే ఆ తర్వాత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సెలవులను పొడిగించాలా వద్దా అనేది అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. ఇక శీతాకాల సెలవులకు సంబంధించి హర్యానా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరికొన్ని రోజుల పాటు హర్యానాలో చలిగాలుల తీవ్రత పెరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక గత ఏడాది శీతాకాలం సందర్భంగా జనవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రకటించారు జమ్మూ కాశ్మీర్ పాఠశాల విద్యాశాఖ. ఇక కాశ్మీర్ లోయతో పాటు జమ్మూ డివిజన్లోని పాఠశాలలకు శీతాకాల సెలవులను ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్లోనే 5వ తరగతి వరకు పాఠశాలలు డిసెంబర్ 10 నుంచి ఇచ్చారు. అంతేకాకుండా 6 నుంచి 12వ తరగతుల వరకు డిసెంబర్ 16 నుంచి పాఠశాలలు మూసివేశారు. అయితే ఈ స్కూళ్లకు శీతాకాల సెలవులు ఫిబ్రవరి 28వ తేదీ వరకు కొనసాగనున్నాయి. జమ్మూ కాశ్మీర్లో శీతాకాలంలో నిత్యం మంచు కురుస్తుంది కాబట్టి అక్కడి ప్రభుత్వం ఈ సమయంలో ఎక్కువగా స్కూళ్లకు హాలిడేస్ అయితే ఇస్తుంది.